రాజయ్య గారు ఉన్నారు నాతో పాటు. రాజయ్య గారు ఏంటి విచారణ ఏంటి? అరెస్ట్ చేస్తామంటున్నారు, రకరకాల చర్చలు వినపడతా ఉన్నాయి, ఏంటి? ఇది రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో కక్షపూరిత కార్యక్రమంలో పరాకాష్ట జరిగింది. దాదాపు 18 నెలలుగా వస్తుంటే దాదాపు 14 కేసులు కేటీఆర్ గారి మీద ప్రశ్నించే గొంతును తొక్కేయాలనే ప్రయత్నము మరి అహంభావంతో అహంకారంతో రేవంత్ రెడ్డి పగ తీర్చుకోవాలని ఆనాడు ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి ఏమో రేవంత్ రెడ్డిది. కానీ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టలే. కానీ వీళ్ళు వచ్చిన రోజు కాంచెల్లి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రతి దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. అది హరీష్ రావు మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, తర్వాత కేసీఆర్ గారి కాళేశ్వరం విషయం కావచ్చు, ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నా. వీళ్ళు ఏది చేసినా కూడా కొండందోవి ఎలుకని బట్టే సందమే ఉంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఏం దొరకడానికి అవకాశం లేదు, ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోయిండు, ఓ చర్యకి ప్రతి చర్య అంటారు, అది ఇదేనా? అదే కదా, రేవంత్ రెడ్డి పోయింది రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నోటు విషయంలో దొరికిండు. ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి, 10 సంవత్సరాలు అయింది. దానికి మాత్రం ఇప్పటివరకు ఏం లేదు. కానీ ఇక్కడ ఏం జరగకున్నా కూడా ఏదో చేయాలని ప్రభుత్వం కక్ష కట్టే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటికే 2 సార్లు ఎంక్వైరీ అయినా కూడా మళ్ళీ ఏదో రాక్షసానందంలో భాగంగానే ఢిల్లీ పోయినప్పుడు సిబిఐ అధికారులతో మాట్లాడి మళ్ళొకసారి చేయించాలి ఏదో అంటే ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఉన్న వాటిని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలు తూ అంటే తూ అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. తెల్లారేస్తే సోషల్ మీడియా చూస్తే మనం ఇప్పటివరకు అలాంటి తిట్లను కూడా చూస్తున్నాం. అలాంటి తిట్లు ఇవాళ రేవంత్ రెడ్డి పడుతున్నాయి. బతికెందుకు అట్లాంటి తిట్లు పడి ఏం చేసినట్టు, ఎవరిని ఉద్ధరించారు? కేసులో ఆర్థిక శాఖ అనుమతి లేదు, కేబినెట్ ఆమోదం లేదు, నిధులు దుర్వినియోగమైందని చెప్పు. హెచ్ఎండిఏ ఇట్స్ ఏ ఇండివిజువల్ అథారిటీ, దే కెన్ టేక్ దేర్ ఓన్ డిసిషన్. సో ఆ రకంగా నిర్ణయాలు కాకపోతే ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా కేటీఆర్ పర్మిషన్ తోటి లేదా ఆర్డర్ తోటి వాళ్ళు చేయడం జరిగింది. ఒక అథరైజ్డ్ బ్యాంకు నుంచి వెళ్ళి సంస్థకి వేసినట్టు క్లియర్గా ఇప్పటికి కూడా 46 కోట్లు రిసీవ్ చేసుకున్నట్టు కూడా అక్కడ ఉన్నది. ఎక్కడ కూడా అది ట్రాన్స్పరెంట్గా జరిగిన విషయమే. సో అది కనుక జరిగి ఉండేదంటే ఇంకా కూడా తెలంగాణ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు అప్పటికే అయిపోయింది. ఇంకా ఎక్కువ బిజినెస్ జరిగేది ఉండే, ఎలక్ట్రానిక్ కార్లు ఎక్కువ వచ్చి ఇక్కడ బిజినెస్ ఎక్కువ అవుతుండే, ట్యాక్సెస్ ఎక్కువ వస్తుండే, అనేక రకాలుగా అభివృద్ధి జరిగే పరిస్థితి ఉండే. కానీ అవగాహన లేకుండా రాగానే దాన్ని క్యాబినెట్ పెట్టి రద్దు చేసాడు, అయినంతనే రద్దు చేసాడు. అందాల పోటీలు పెట్టాడు, క్యాబినెట్లో 200 కోట్లు వృధా చేసాడు. ఇవాళ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చడానికి మొన్న అందాల పోటీ పెట్టాడు. కానీ ఇది ఎంతో గొప్పగా సైన్స్ డెవలప్ చేసి తర్వాత టెక్నాలజికల్గా ముందుకు పోవాలనే ఆలోచనలో భాగంగా కేసీఆర్ కాలుష్య నిర్మూలన ఇక్కడంతా కూడా హైదరాబాద్ ఈరోజు కాలుష్యంతో నిండిపోతుందనే ఉద్దేశంతో అంత చక్కటి కార్యక్రమం చేసినప్పుడు అప్రిషియేట్ చేసి వదిలిపెట్టేసి కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్దాక్షిణంగా ఈ ఫార్ములా కారు రేస్ మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం 2 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు వేరే కంపెనీకి బదిలీ అయితే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి కావాలి, ఇక్కడ తీసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ అది ఏమన్నా చట్టానికి వ్యతిరేకంగా తర్వాత రాజ్యాంగం వ్యతిరేకంగా ఏదైనా పోయి ఉంటే తప్పకుండా చట్టం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు ప్రభుత్వ అధికారులు. అరెస్ట్ చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? ఏం చేస్తారు? క్యాడర్ నుంచి ఏమంటున్నారు? ఇప్పుడు కొరివితో తలగొక్కున్నట్టు ఉంది, ఇంకేమో దాంతో ఎక్కువ.